ప్రతి నెల జీతం వచ్చిన పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన క్షణం నుంచి ఖర్చుల కౌంట్ మొదలవుతుంది. ఒకప్పుడు 100 రూపాయలతో రోజంతా తిరిగిన బండి ఇప్పుడు 1000 రూపాయలు పోసినా 2 రోజులు కూడా నిలవడం లేదు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగబాకినా దాని ప్రభావం చివరకు పడేది సామాన్యుడి జేబుపైనే. ఇదే సమయంలో దేశానికి మరో పెద్ద సవాలు కూడా ఉంది. కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ భారత్ భారీగా చమురు దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్ పొదుపు మంత్రాన్ని వినిపిస్తున్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని చెబుతున్నారు. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ అంటే ధనికుల స్టేటస్ సింబల్ అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. 7 లక్షల రూపాయల నుంచి మొదలుకొని 30 లక్షల వరకు అన్ని రకాల కుటుంబాలకు సరిపోయే ఈవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన మోడళ్లలో ఎంజీ కామెట్ ఒకటి. ఈ కారు ధర సుమారు 7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. చిన్న సైజ్, సిటీ ట్రాఫిక్ లో ఈజీ డ్రైవింగ్, తక్కువ రన్నింగ్ కాస్ట్ కారణంగా యువత ఎక్కువగా దీనివైపు చూస్తోంది. ఇక మధ్య తరగతి కుటుంబాలకు టాటా టియాగో ఈవీ పెద్ద ఆప్షన్ గా మారింది. దీని ధర సుమారు 8 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో ఉద్యోగులు, చిన్న కుటుంబాలు దీనిని ఎంచుకుంటున్నారు. సాధారణంగా ఒక పెట్రోల్ కారు 100 కిలోమీటర్లు వెళ్లాలంటే సుమారు 700 నుంచి 800 వరకు ఖర్చు అవుతుంది. అదే దూరాన్ని ఒక ఈవీ కేవలం 120 నుంచి 150 విద్యుత్ ఖర్చుతో పూర్తి చేస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు. అంటే నెలకు 1000 రూపాయల ఆదా సాధ్యమవుతుంది. అందుకే ఇప్పుడు నగరాల్లో నిశ్శబ్దంగా ఒక కొత్త విప్లవం మొదలైంది. పెట్రోల్ బంకుల ముందు క్యూలు తగ్గి అపార్ట్మెంట్ పార్కింగ్లలో ఛార్జింగ్ పాయింట్లు పెరుగుతున్నాయి. ఇంకో ముఖ్యమైన అంశం పర్యావరణం. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యం పెద్ద నగరాలను గ్యాస్ ఛాంబర్లుగా మారుస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు, వాయు కాలుష్యం కారణంగా ఆరోగ్య ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈవీలను కేవలం ఒక వాహన మార్పుగా కాకుండా ఆరోగ్య భద్రతకు సంబంధించిన నిర్ణయంగా కూడా చాలా మంది చూస్తున్నారు. ప్రధాని మోదీ పదే పదే ఒక విషయాన్ని చెబుతున్నారు. భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి. అందుకే గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ మొబిలిటీపై కేంద్రం భారీగా దృష్టి పెడుతోంది. ఈవీలపై జీఎస్టీని కేవలం 5% తగ్గించడం, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం, బ్యాటరీ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం ఇవన్నీ అదే వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గుర్రపు బండ్ల నుంచి పెట్రోల్ కార్ల వరకు మారిన ప్రపంచం ఇప్పుడు మళ్లీ మరో పెద్ద మార్పు దిశగా కదులుతోంది. ఈసారి ఇంధనం కాదు, విద్యుత్తే భవిష్యత్తు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పెట్రోల్ బంకుల వద్ద కనిపించిన క్యూలు రేపు ఛార్జింగ్ స్టేషన్ల వద్ద కనిపించవచ్చు. భారత ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్నది కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, ఇది నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక భారీ ఆర్థిక, సామాజిక విప్లవం కూడా.